బాబోయ్! 4 రోజులు నిద్ర ఉండదని తెలిస్తే నేను అస్సలు ఎళ్ళపోదునేమో ఆ ప్లేస్‌కి. నాకే కాదు ఫ్యామిలీ మొత్తానికి నిద్ర లేదు. అసలు ఏమైందంటే మా అమ్మోళ్ళ కొడుకు పెళ్లి అంటే నాకు మాయ అవుతారనమాట. హీ ఈస్ ద పెళ్ళికొడుకు అండ్ షీ ఈస్ ద పెళ్ళికూతురు అనమాట. వీళ్ళిద్దరి వల్ల ఫ్యామిలీ మొత్తానికి నిద్ర లేదు. పెళ్లి చాలా హడావిడిగా జరిగింది. అసలు ఎన్ని మంది ఎళ్ళామంటే అత్తయ్యలు, మాయలు, పిన్నిలు, బాబాయిలు, అమ్మమ్మలు, తాతయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అమ్మలు, నాన్నలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు అందరం కలిసి వెళ్ళిపోయామండి కట్టగా. మా ఫ్యామిలీ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో, ఎంత ఎంజాయ్ చేసామంటే పెళ్లి వీడియోస్ వస్తూనే ఉంటే మీరు చూస్తూనే ఉండండి. అండ్ ఇక్కడ పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి రాటేస్తారు అనమాట. అక్కడ ఈవెంట్ జరుగుతుంటే నేను మధ్యాహ్నం హెల్దీ కోసమే వెళ్ళానండి. అసలు ఆ హెల్దీకి పాటలు ఏం చేయాలో అన్నీ ఎడిట్ చేస్తున్నాను. అక్కడ హెల్దీలోని ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి అందరం అలసిపోయారు. నేనైతే అలసిపోలేదులేండి, నేను అసలు ఏం చేయలేదు కదా. ఇక్కడ అందరూ అలసిపోయారు అనమాట. అత్తయ్య ఇక్కడ అందరికి వడ్డిస్తుంది. అసలు ఇప్పుడు దాకా ఎందుకు వీడియోస్ పెట్టలేదు అంటే నాకు ఎగ్జామ్స్ అయ్యి పెళ్ళి అయింది కాబట్టి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదు. అండ్ ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా పెళ్లి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి. ఇంకెందుకు వచ్చింది, షీ ఈజ్ అమ్మమ్మల అమ్మ అనమాట. నెక్స్ట్ హెల్దీ ఏం ట్విస్ట్ జరిగిందో అప్పుడు చెప్తాను. టాటా బై బై, సీ యూ.